హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఫర్నిచింగ్ ప్రాపర్టీ అనేది మనకు సేల్కి రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేది సేల్ కలుగుందన్నమాట. టోటల్ ఇంటీరియర్స్ అయితే మనకు సేల్కి వస్తుంది ఫ్రెండ్స్. ప్రాపర్టీ అనేది మనకు టోటల్గా 1450 స్క్వేర్ ఫీట్స్ అండ్ 1515 స్క్వేర్ ఫీట్స్లో అయితే వస్తుందన్నమాట. మనకు 2 ఫ్లాట్స్ వచ్చేసి 3 BHKలోనే వస్తుంది ఫ్రెండ్స్. ప్రాపర్టీ అనేది మనకు అకార్డ్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వెరిటాస్ సైనిక్ స్కూల్ అండ్ సదరన్ స్పైస్ సర్కిల్ దగ్గర నుంచి చాలా అతి దగ్గరలో అయితే మనకు ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరుగుతుంది. 2 బెడ్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ 1 కామన్ వాష్రూమ్ అనేది వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఎస్ఎల్వి ప్రాపర్టీస్ తిరుపతి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తున్నట్లయితే మా యొక్క వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఫ్రెండ్స్, మనకు ఈ ప్రాపర్టీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి 1 AC, 2 గీజర్స్, 1 చిమ్నీ అనేది కాంప్లిమెంటరీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డర్ వచ్చేసేసరికి మెయిన్ డోర్ ఓపెన్ చేయంగానే మనకు హాల్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి టోటల్ ఇంటీరియర్స్తో మనకు రిమైనింగ్ ఫ్లాట్స్ 4 వరకు అయితే సేల్కి కలిగి ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అయితే షూట్ చేస్తున్నాం అన్నమాట. 1450 స్క్వేర్ ఫీట్స్ అండ్ 1515 స్క్వేర్ ఫీట్స్లో టోటల్ ఇంటీరియర్స్ 1 AC, 2 గీజర్స్ అండ్ 1 చిమ్నీతో కలిపి మనకు 69,90,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. విత్ టోటల్ అమ్యూనిటీస్, కార్ పార్కింగ్, GST అన్నీ ఇంక్లూడింగ్ అయితే వస్తుందన్నమాట. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రాపర్టీ విజిటింగ్ అనేది చేయిస్తాం ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్గా 2x4 టైల్స్ అనేది రావడం జరుగుతుంది. ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ అనేది కలుగుంటుందన్నమాట. అండ్ అదేవిధంగా కామన్ వాల్స్ అనేది ఎక్కడ కానీ మనకు ఈ ఫ్లాట్స్లో అటాచ్ అయ్యి ఉండవు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసేసరికి 1450 వస్తుంది. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి 1515 స్క్వేర్ ఫీట్స్లో వస్తుందన్నమాట. స్పేషియస్ కార్ పార్కింగ్స్ కానీ అందుబాటులో ఉండడం జరుగుతుంది. మనకు హాల్ ఏరియాలోనే అటాచ్డ్గా డైనింగ్ ఏరియా కానీ ప్రొవైడ్ చేయించారన్నమాట. మనకు హౌస్ అనేది చాలా స్పేషియస్గా అయితే కలుగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డైనింగ్ ఏరియా నుంచి మనకు ఆపోజిట్లో చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ఏరియా అనేది వస్తుందన్నమాట. ఈ ఓపెన్ కిచెన్ ఏరియాలో కానీ ఫ్లాట్ తీసుకున్న ఓనర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఇంటీరియర్స్ అయితే చేసుకోవడం జరిగింది. మనకు 4 to 5 ఫీట్స్ వరకు కిచెన్ వాల్ టైల్స్ అనేది రావడం జరుగుతుంది. వాటర్ ప్యూరిఫైర్ పాయింట్, చిమ్నీ ప్రొవిజన్ కానీ మనకు ప్రొవైడ్ చేయిస్తారనమాట. మన కిచెన్ ఏరియా నుంచి ఆపోజిట్లో చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా అయితే రావడం జరుగుతుంది. సో కిచెన్కి మనకు ఆపోజిట్లో గ్లాస్ ఫిట్టింగ్స్ రావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి వుడ్లిట్ ఏరియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకు టోటల్గా కిచెన్ ఏరియా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కిచెన్ నుంచి లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట. ఇది వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఫ్లాట్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఏరియా కానీ వస్తుంది ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే మనకు కామన్ వాష్రూమ్ ఏరియాకి ఫ్రంట్ ఉన్న వాల్ టైల్స్ చూసుకుంటే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయించారు. సన్మైకా లుక్స్ అనేది. కామన్ వాష్రూమ్లో మనకు చూసుకున్నట్లయితే 7 ఫీట్స్ వరకు వాష్రూమ్ టైల్స్ ప్రొవైడ్ చేయించారు. ఏషియన్లో ఉన్నటువంటి సెరామిక్స్ అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారనమాట. సో ఇంకా రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఏరియాకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఓన్లీ 1 ఇంటీరియర్స్ ఫ్లాట్ అనేది సేల్కి కలుగుందన్నమాట. 2 to 3 వచ్చేసి నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి కలుగుంది ఫ్రెండ్స్, విత్ టోటల్ ఇంటీరియర్స్తో. సో మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్న చాలా స్పేషియస్గా అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 6x6 కాట్ వేసి కానీ మనము చాలా ఫ్రీడంగా అయితే బెడ్రూమ్లు అనేది మనము వాక్ చేయొచ్చు. ఈ హౌస్ తీసుకున్న ఫ్లాట్ ఓనర్స్ వచ్చేసి చాలా మినిమల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న
వార్డ్రోబ్స్ని అయితే చూస్ చేసుకున్నారన్నమాట కలర్స్ పరంగా వచ్చేసేసరికి. సో షెల్ఫ్స్ మీరు చూసుకున్నట్లయితే సిమెంట్ షెల్ఫ్స్లోనే మనకు బిల్డర్ అనేది ప్రొవైడ్ చేయిస్తారు. ఇంకా కార్ట్కి మనం రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో హౌస్ విజిటింగ్ కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రీ విజిటింగ్ అనేది మనం చేయిస్తామన్నమాట. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. 7 ఫీట్స్ వరకు వాష్రూమ్ వాల్ టైల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి మనకు ఎగ్జిట్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వకుండా కామన్ వాష్రూమ్గా అయితే ప్రొవైడ్ చేయించారు. స్పేషియస్గానే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అన్నమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియాలో మనకు అటాచ్డ్ వాష్రూమ్తో పాటు బాల్కనీ కానీ వస్తుంది. బాల్కనీలో చాలా మనకు మంచి వ్యూ అయితే వస్తుందన్నమాట. టోటల్ గ్రీనరీస్ అయితే ఉండడం జరుగుతుంది. మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ పిఓపి వర్క్స్తో పాటు వార్డ్రోబ్స్ అన్నీ మనకు ప్రొవైడ్ చేయిస్తున్నారు. ఒకసారి వార్డ్రోబ్స్ యొక్క లుక్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో ఈ వార్డ్రోబ్ నుంచి మనకు ఆపోజిట్లో చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. ఇందులో కానీ 7 ఫీట్స్ వరకు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. సో వాష్రూమ్ నుంచి బయట రంగానే లెఫ్ట్ సైడ్లో మనకు అటాచ్డ్ బాల్కనీ అనేది వస్తుందన్నమాట. సో ఈ బాల్కనీ వ్యూ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఫ్లాట్ చూసుకున్నట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.